ఆస్ట్రేలియాలో తరహా చట్టాలు మన దేశంలో ఉంటే రోజు ఎన్ని వేల మంది చచ్చిపోతారో తెలీదు. ఇక్కడ భర్తతో భార్య గొడవ, భార్యతో భర్త గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయి. మందు కొట్టొచ్చాక భార్యని చితకబాదేవాళ్ళు, రోడ్డు మీద పడేసి కొట్టేటటువంటి దుర్మార్గులు బోలెడంతమంది ఉన్నారు మద్యం మత్తులో. అట్లాగే చాలా నిర్లక్ష్యంగా లేదా గొడవలు పెట్టుకునేటటువంటి బోలెడన్ని నడుస్తుంటాయి. మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఇవే నడుస్తూ ఉన్నటువంటి రోజులు. హక్కుల కోసం పోరాటం, బాధ్యతల్ని వదిలేసేటటువంటి ఆరాటం, ఇది ప్రస్తుతం దంపతుల మధ్యన విభేదాలకు కారణమవుతున్నటువంటిది. అట్లాగే తల్లిదండ్రుల జోక్యాలతో జరుగుతున్నటువంటి పరిణామాలు మరికొన్ని. ఆస్తుల మీద ఆశతో కుటుంబ సంబంధాలు చెడిపోతున్నాయి మరికొన్ని. ఇలాంటి దశలో మన దేశం కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే గృహహింస ఇట్లాంటివి ఉన్నా 100కి 90% కేసులు అక్కడ దాకా వెళ్ళవు. ఇక తెగతెంపులు చేసుకోవాలనుకున్నప్పుడు లేదా డబ్బు గుంజుకోవాలనుకున్నప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. తట్టుకోలేని హింస ఉన్నప్పుడు ఈ 3 పరిస్థితులను వెళ్తున్నారు. కానీ అదే విదేశాలకు వెళ్తే అక్కడ చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చివరికి సరదాగా జరిగిన తగవుని కూడా ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చినటువంటి ఉదంతం ఇది. ఆస్ట్రేలియాలో జరిగిన భారత సంతతి వ్యక్తి ఆస్ట్రేలియాలో ఆడ్లైడ్ పోలీసులు అతి చేశారంట. విషయం ఏంటంటే గౌరవ్ కుండి 42 ఏళ్ళు, అమృత్పాల్ కౌర్ దంపతుల మధ్య ఇటీవల చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు గృహహింసగా భావించారు. అనంతరం ఇంట్లోకి వచ్చి గౌరవ్ని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే తమ మధ్య అట్లాంటి గొడవ లేదని కేవలం చిన్న వాగ్వాదం అని అమృత్పాల్ వారించినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. తాను ఎలాంటి నేరం చేయలేదని గౌరవ్ ఎంత వేడుకున్నా కనికరించలేదు. అతన్ని బలవంతంగా నేల మీద పడేసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కింద పడిన తన భర్త మెడను ఓ పోలీసు అధికారి మోకాలతో అదింపట్టాడని, అరెస్టు సమయంలో తల నేలకు పోలీసు వాహనానికి బలంగా తాకడంతో గౌరవ్ అక్కడే స్పృహ కోల్పోయాడని అమృత్పాల్ ఆరోపించారు. గత గురువారం ఆసుపత్రికి తరలిస్తే పరీక్షించిన వైద్యులు అతని మెదడు మెడనరాలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. చికిత్స పొందుతూ గౌరవ్ మరణించాడు. అసలు విషయం ఇక్కడ 2 రకాలుగా వచ్చి, ఒకటి రోడ్డు మీద వెళ్తున్నారట, అతను కొద్దిగా మద్యం తీసుకుని ఉన్నాడట, మద్యం మత్తులో ఉన్నాడట. ఆ మత్తులో వాకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరికీ డిస్ప్యూట్ వచ్చిందట. అమ్మాయిని తోశాడట. అట్టించి పెట్రోలింగ్ చేస్తున్నటువంటి వెహికల్ గబక్కన వచ్చేసి అది గృహహింసగా భావించి, అక్కడ గృహహింస పెద్ద క్రైమ్ అనమాట. అతన్ని అరెస్ట్ చేయబోతుంటే ఏం లేదు ఇది మా ఇంటి గొడవ అన్నాడట. దాంతో ఒక్క తోపు దోశారు పోలీసులు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వెహికల్కే గుద్దుకున్నాడు. అక్కడ అతనికి ఫస్ట్ దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఇది మా వ్యక్తిగతం అని చెప్తున్నాను కానీ అతను మద్యం మత్తులో దబాయించాడు. దాంతో ఎదురు తిరిగినట్టుగా భావించి నేలకేసి అదిమి పెట్టి ఆ మధ్యన నల్లజాతీయుని ఒక అతన్ని అమెరికాలో ఎట్లయితే ఊపిరాడనివ్వకుండా మెడ మీదన సరే. అక్కడ ఉన్న పోలీసుల స్టైల్ ఏంటంటే ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా అమెరికాలో ఏం జరుగుతుందో, ఫస్ట్ చేతులు వెనక్కి విరిచి కట్టి సంఖ్యలు వేసేస్తారనమాట. ఆ తర్వాతన నేల మీద పడుకోబెట్టేస్తారు. అది అక్కడ ఉండేటటువంటి పోలీసుల యొక్క క్రూరమైనటువంటి, ప్రపంచానికి మానవ హక్కుల గురించి చెప్పేటటువంటి వాళ్ళు. మన దేశంలో అట్ట చేస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. కోర్టులు కూడా పోలీసుల్ని శిక్షిస్తాయి. అక్కడ ఇప్పుడు ఆ విషయం మీద ఆ వ్యక్తి చనిపోయాడు. ఇది ఇక్కడ భార్యతో చిన్నపాటి సరదా గొడవ కూడా ప్రాణాలు తీసేటటువంటి సంఘటనలు ఉన్నాయి అక్కడ.